అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్. మండే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేమేం పనులు చేశానో ఈ వీడియోలో చూపించేస్తాను. 5 డేస్ బ్యాక్ నేను బట్టలన్నీ మడతేసాను, సర్దుకోవాలని చెప్పాను కదా! ఆ రోజు మేము కట్టుకోనివి చీరలు పక్కన పెట్టేశాను. అలాగే బ్లౌజులు, మా ఆయన షర్టులు పక్కన పెట్టేశాను. పిల్లల షర్టులు, రెయిన్ కోట్సు, ఈయన స్వెటర్స్, అలాగే బెడ్‌షీట్ అన్నీ పక్కన పెట్టాను. ఆ పెద్దావిడ అడిగుండింది చీరలేమన్నా ఉంటే ఇవ్వమని. ఇంక అలాగే షర్టులు ఇయన్నీ ఒక లగేజ్ కవర్లకి ఒక 2 బ్యాగులకి వేసి పెట్టాను. ఆ పెద్దావిడకి ఇద్దామనుకుంటే కనిపించడం లేదు. 5 డేస్ నుంచి ఇంట్లోనే పెట్టున్నాను. కవర్లు మీకు నా వీడియోలో కనిపిస్తూనే ఉంటాయి చూడండి, అవి కవర్లు. అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఆవిడకి కనిపించడం లేదు ఇవ్వడానికి. డైలీ మార్నింగ్ వెళ్ళేది నేను లేసి కసువు తోసేటప్పటికి. కానీ ఇన్ని రోజులు కనిపించలేదు. మండే కనిపించింది. ఇంకా అదే పాలాకు కట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే కట్టలు కట్టి మార్కెట్‌కి వేస్తారు. ఇంకా నేను చూసాను మిద్దె పైనుంచి వాళ్ళ మాటలు వినపడేసరికి ఇంకా పిలిచాను. పాలాకు కావాలి ఒక 2 కట్టలు. అలాగే పాత బట్టలున్నాయి అడిగావు కదా! తీసుకుంటావా అని అడిగాను. ఆ! తీసుకురా అని చెప్పింది. ఇంక సరే అని చెప్పేసి ఇంకా పనంతా పక్కన పెట్టాను. ముగ్గేసేదాన్ని ఆపేసాను. మళ్ళీ కావాలంటే ముగ్గేసుకోవచ్చులే, ఫస్ట్ ఆమెకి ఇచ్చేద్దాము. ఎప్పుడో అడుగునింది పాపం అనేసి ముందు బట్టలిచ్చేసి ఇంకా ఆవిడ ఇచ్చిన పాలాకు తీసుకొచ్చాను. కట్ట రూ. 25 అండి చూపించిన పాలాకు కట్ట. బాగా పెద్ద కట్టలే, ఇక్కడ పెద్ద కట్టలే కడతారు. మేమున్న దగ్గర రైల్వే కోడూరులో చిన్న చిన్న కట్టలు కడతారు, పాలాకు కట్టలు. కానీ అలాంటి కట్టలు ఇక్కడ ఒక 3, 4 కలిపితే ఎంత కట్ట అవుతుందో అంత పెద్ద కట్ట కడతారు. ఇంకా మేమున్న దగ్గర రూ. 25కి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా పోను పోను పెంచుతారేమో తెలీదు. ఫ్రెష్‌గా అయితే దొరుకుతుంది ఆకుకూరలు మొత్తం. ఇంక సండే నైటు వాన పడనుంది. ఇంకా పాలాకులో నీళ్ళన్నీ కారుతున్నాయి. మట్టి, నీళ్ళు అన్నీ ఇంక పక్కన పెట్టేశాను. ఆ నీళ్ళన్నీ వడిగిపోతాయిలని. పాలాకు అక్కడ పెట్టేసి వచ్చి ముగ్గేస్తున్నాను. ఒక 3 నిమిషాల్లో ముగ్గేశానండి ఫస్ట్ టైము. అసలు ఆలోచించలేదు. అంటే డైలీ ఏసే ముగ్గైనా చిన్న ముగ్గే. కానీ 3 నిమిషాల్లో సరసర వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే మా ఆయనకి లంచ్ బాక్స్ చేయాలి. క్యాంటీన్‌లో తినమని చెప్పాను కదా! గ్యాస్ లేదు. ఇంకా దానిపైన చపాతీలు మాడిపోతున్నాయి. దానిపైన నాకు చేయడానికి రావడం లేదని క్యాంటీన్‌లో పాపం ఫుడ్ అసలే బాలేదంట. ఇంక అందుకని నేనే చేస్తాలే అని చెప్పాను. ఆయనేం నాకేం బాలేదని చెప్పలేదు. నేనే అడిగాను. ఇప్పుడు క్యాంటీన్‌లో ఫుడ్ ఎలా ఉందంటే, బాలేదు, వరస్ట్‌గా ఉన్నదని చెప్పాడు. ఇంకా అయ్యో పాపం అనిపించి ఇంక కష్టమైనా నష్టమైనా సరే ఇంకా చేసేద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాను. మండే మార్నింగ్ 5:30కి అంతా లేసేసి బయట కడిగేసి ముగ్గేసి వంటైతే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీకి పిండి కలిపెట్టేసాను. అలాగే ఆ రోజు ఆకుపప్పు పాలాకు తీసుకున్నాను కదా! పాలాకు పప్పు అయితే చేస్తున్నాను. ముందు రోజు ఆదివారం నైట్ వర్షం పడింది కదా! అసలు చల్లగా ఎంత బావుందో. ఒక్కసారి అదంతా పైన చూపిస్తున్నాను. సరే ఇంటి వెనకాల కూడా చూపిద్దామని జెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లో బాల్కనీలోకైతే పోతున్నాను. మా ఆయన అంటున్నాడు, "ఏంది నాయనా ఇక్కడికి తీసుకొచ్చావు" అంట. నిన్ను చూపియడానికి గాదులే, ఇక్కడ ఇంటి వెనకాల చూపిద్దామనేసి అనైతే చూపిస్తున్నాను. ఇంక పొద్దున్నే అక్కడ పాలాకైతే కడుతున్నారు చూడండి. చాలా సేపటి నుంచి కడుతున్నారు ఇద్దరు పెద్దోళ్ళు. ఇంకా ఇదంతా దుక్కు దున్నారు. ఏమేస్తారో నెక్స్ట్. ఇంతకుముందు వరేశారు. ఇప్పుడు ఏమేస్తారో ఇంక చూడాలి. ఇంక ఇక్కడంతా చూపిచ్చేసి వెళ్ళిపోయాను. ఇంకా కుక్కర్ విజిలయితే వచ్చేసింది. పప్పయితే ఉడికిపోయింది. ఒక పక్క సోయా అయితే ఉడికించేశాను. ఇంక అక్కడి నుంచి తెచ్చిన పాలాకుని కట్ చేసి కవర్‌లో పెట్టేస్తున్నాను. ఏర్లతో సహా పెట్టామంటే మట్టి ఎక్కువగా ఉంటుంది కదా! ఆకు మొత్తం అంటుకుంటుంది. అందుకని ఏర్లు కట్ చేసి కవర్‌లో పెట్టేస్తాను. అలా చేయడం వల్ల చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. చాలామంది బాక్స్‌లో కూడా పెట్టుకుంటారు. కానీ నేను కవర్‌లోనే పెడతాను. కవర్లు ఏమైనా తెచ్చినటివి ఉంటాయి కదా కవర్లు, వాటిలోనే పెడతాను. నాకు ఇక్కడ బెంగుళూరులో నాకు 15-20 డేస్ అలానే ఉంటుంది ఆ పాలాకు తెలుసా! అస్సలు పాడైపోదు. అవునా! ఇన్ని రోజులు ఎందుకుంటుందిలే అండి, చేస్తాను. ఒక్కోసారి ఎప్పుడో మిస్టేక్ అయినప్పుడు ఒకసారి చూసాను. ఒక 2, 3 సార్లు. అలా ఉన్నింది. నేనైతే అవాక్కయిపోయాను. ఏంది ఇన్ని రోజులు ఉన్నిందా అని. అంటే పెట్టి మర్చిపోయాననమాట. కూరగాయలన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇది ఎక్కడనో అడగన పడిపోయింది ఆ కవర్ ఒకరోజు పాతింట్లో. అప్పుడు చూస్తే అలానే ఫ్రెష్‌గా ఉన్నింది. ఆ విధంగా తెలిసింది నాకు ఇన్ని రోజులు ఉంటుందనేసి. తెచ్చుకున్న ఆకుకూరలు వెంటనే చేసుకుంటాను. ఇంకా బాక్సుల్లో పెట్టుకోవచ్చు. బాక్సులు పెడితే ఏమైతదంటే స్పేస్ చాలా ఉండదు. బాక్సులకే సరిపోతుంది ఫ్రిడ్జ్ మొత్తం. అందుకనేది నేను కవర్లలోనే పెట్టుకుంటాను. కరివేపాకైనా, పుదీనా, కొత్తిమీర, ఆకుకూరలు, వెజిటబుల్స్ అన్నీ కవర్‌లోనే. బాక్సుల్లో ఏది పెట్టను. ఎప్పుడో ఇంకా కవర్లు దొరికినప్పుడు బాక్సుల్లో ఏసి పెడతాను. ఏమైనా డేట్స్,
పీనట్ బటర్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అయిపోయినప్పుడు కడిగి పెడతాను ఆ బాక్సులన్నీ. నెక్స్ట్ ఉడికిన పప్పుని బాగా రుద్దేశాను, ఎనిపేశాను. ఇంకా పోపు అయితే పెడుతున్నాను. అసలు ఈ ఇండక్షన్ స్టవ్ పైన ఫ్రై అయినట్టు కలర్ కనిపిస్తున్నాయి కానీ అవి ఉడకడం లేదు. కలర్ తొందరగా వచ్చేస్తున్నాయి, ఉడకడం లేదు. ఎలాగలా చేసుకొని తింటున్నాము. ఆ గ్యాస్ కనెక్షన్ ఇవ్వరంట. న్యూ కనెక్షన్ ఇవ్వరంట. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ డిమాండ్లో ఉంది. ఇప్పుడల్లా న్యూ కనెక్షన్ లేదని చెప్పి బోర్డు పెట్టేస్తున్నారు. ఆ గ్యాస్ మాకు ఎప్పుడు వస్తుంది ఏమో అర్థం కావడం లేదు. ఇంకా భారత్ గ్యాస్ కనెక్షన్ ఇప్పించుకుంటే దూరంగా ఉంది. ఎప్పుడైనా పని పడినప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అసలు అప్లికేషనే తీసుకోవడం లేదు న్యూ కనెక్షన్కి. ఏం చేయాలో ఏమో నాకైతే అనిపిస్తుంది. ఒక 2-3 నెలలు పట్టేటట్టుంది ఇది ఏదో అనేసి. అందుకే కొద్దిగా అలవాటు చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైనే. ఇంకా అక్కడ పప్పు తిరగబాత పెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టేసాను. నెక్స్ట్ చపాతీ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు వెజిటేబుల్స్ లేవు ఇంట్లో, కూరగాయలు అయిపోయినాయి. ఆదివారం లేట్గా వచ్చాం కదా సైకిల్ అవి తీసుకొని. ఇంకా మళ్ళీ ఆ రోజు నైట్ వెళ్ళి కూరగాయలు ఏమి తీసుకురాలేదు. దానివల్ల ఆయనకి తినడానికి క్యారెట్, కుకుంబర్, బీట్రూట్ ఏం లేకుండా ఉండేసరికి చపాతీ తినే రోజుకని ఒక పక్క చేసి మా ఆయనకి ప్లేట్లో పెడుతున్నాను, తింటున్నాడు. అడుగుతున్నాను ఎలా ఉన్నాయి, కొంచెం మాడిపోతున్నాయి కదా అంటే, క్యాంటీన్తో పోలిస్తే పర్వాలేదు బాగానే ఉన్నాయి అని చెప్పారు. ఇంక పోనీలు అని చెప్పేసి చపాతీలు చేసి బాక్స్లో ఆయన పెట్టేశాను. తర్వాత బాక్స్లో అయితే పెడుతున్నాను. అక్కడి నుంచి తెచ్చిన సపోటాలు మిగిలినవి కట్ చేసి స్నాక్స్ కింద బాక్స్లో పెట్టేశాను. ఇంకా చపాతీలు ఈ విధంగా ఫ్రై అయినాయి చూడండి. ఒక దగ్గర ఫ్రై అయ్యాయి, ఒక దగ్గర అవ్వలేదు. ఇంకా ఆ రోజు సోయా కూడా ఏం లేవు, ఎందుకంటే అయిపోయి ఉన్నాయి. ఇంకా క్యాంటీన్లోనే కదా తినేది, ఇంకెందుకులే సోయా నేను చేయడం లేదు కదా అనుకొని చెప్పలేదు ఆయనకి తెమ్మని. అందుకని ఇంకా ఆ రోజు మండే అయితే సోయా లేవు. ఇంక ఓన్లీ స్నాక్స్, నైట్ డ్రై ఫ్రూట్స్, ఇంకొచ్చేసి లంచ్ బాక్స్ చపాతీ రైస్ పెట్టేశాను. ఇంకా బాక్స్ తీసుకెళ్ళి స్కూటీకి తగిలించేసి వస్తున్నాను. ఇంకా ఆయన లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి మోపేయాలనుకుంటున్నాను. పొద్దున్నే కసువు తోసాను, మళ్ళీ కసువు తోసేసి మళ్ళీ వేయాలి. గాలికి దుమ్ము ఎక్కువ వస్తుంది, అందువల్ల నేను ఒక 2-3 సార్లు తోసుకోవాల్సి వస్తుంది. ఇంకా మా ఆయన అయితే తినేసి బయలుదేరుతున్నాడు. డైలీ 8:30, 8:40కి అంతా బయలుదేరుతాడు. అప్పటికే లేట్ అవుతుందని చెప్పి హడావిడిగా బయలుదేరుతూ ఉంటాడు. అంటే నా సైడ్ నుంచి లేట్ ఏమి ఉండదు, ఆయనే కొంచెం లేట్గా లేచి ఆ ఎక్సర్సైజ్ చేసుకుని వెజిటేబుల్స్ తినేసరికి లేట్ అవుతుంది. అందుకని నా వల్ల ఒక్కోసారి నా వల్ల కూడా అవుతుందిలేండి. ఎక్కువ ఆయనే లేట్ చేసుకుంటాడు ఆఫీస్కి. ఎందుకంటే నేను పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా టైంకి చేసేయాలి కదా, వాళ్ళకు కూడా బాక్సులు పెట్టాలి కాబట్టి నా పని తొందరగానే చేసుకుంటాను. ఎందుకో నేను వీడియోలో నా వ్లాగ్లో నేనే చూసుకుంటున్నాను, నేను వంట చేసేటప్పుడు ఎందుకు కోపంగా ఉండాను, నా ఫేస్ ఎందుకు అలా ఉంది. మామూలుగా నేను ఆడుతూ పాడుతూనే చేసుకుంటాను, అది టెన్షనా ఎలానో నాకు అర్థం కాలేదు. నా ఫేస్ ఎందుకో డల్గా సాడ్ ఫేస్ లాగా ఉంది. మీకు అలానే అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడ లేఅవుట్కి వాటర్ వదిలారు, ఇంకా చూస్తున్నాను వచ్చాయా రాలేదని చెప్పేసి. వస్తున్నాయి, కొంచెం స్లోగా వస్తున్నాయి. బాగా స్పీడ్గా వస్తే ఒక 2 డ్రమ్ములు నిండేట్టుగా వస్తాయి. 1 అవరే వదులుతారు. అప్పుడు వారానికి 2 సార్లు వదిలేవాళ్ళు నీళ్లు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వారానికి ఒకసారి వదులుతారంట. ఒక్కోసారి లేవు అని ఎవరైనా అందరూ ఒక 10 మంది వరకు అడిగితే మళ్ళీ ఒక్కసారి వదులుతున్నారు. మేము ఇంతవరకు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాకు ఆ నీళ్ళే సరిపోతున్నాయి, వాళ్ళు వదిలిన నీళ్ళే. ఇంకా ఎక్స్ట్రాగా ఒక 2 సార్లేమో 2 ట్యాంకర్లు వేయించుకున్నాం అంతే. ఇంతవరకు ఎక్కువేమి వేపించుకోలేదు. ఇంకా పోను చూడాలి. వాళ్ళు వారానికి 2 సార్లు వదిలితే మాకు అవి కూడా వేపించుకోవాల్సిన అవసరం వచ్చిండేది కాదు. వారానికి ఒక్కసారి వదిలినప్పుడు వేయించుకోవాల్సి వచ్చింది. ఇంకా నేను స్నానం చేసి దీపం పెట్టేశాను. పిల్లలు కూడా లేచుంటే స్నానం చేపించాను హర్షకి. పెద్దోడే పోసుకుంటాడులేండి, వాడే నీళ్ళు పోసుకుంటాడు. ఇప్పుడు చిన్నోడికి నేనే పోస్తున్నాను. నేర్పించాను, పెద్దోడికి 8 ఇయర్స్ వచ్చాయి, ఇంకా నేర్చుకోకుంటే ఎలా. నేను చిన్నపిల్లలప్పుడు ఇంకా చిన్న వయసులోనే నేర్చుకున్నాము. ఇప్పుడు నేర్పిస్తున్నాను మహేష్కి. దగ్గరుండి కొద్ది రోజులు నేర్పించాను ఎలా పోసుకోవాలో. తర్వాత ఇప్పుడు వాడే పోసుకుంటున్నాడు. ఇంకా హర్షకు కూడా ఒక 2 సంవత్సరాలు పోతే వాడికి కూడా నేర్పించేసేయాలి. అప్పుడు నాకు ఒక పెద్ద పని తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక 8 ఇయర్స్ నుంచి వాళ్ళకి కడిగి నా పని అయిపోయింది, వాళ్ళకి స్నానాలు చేసి. నాకు అన్ని పనుల కన్నా కూడా ఆ నీళ్ళు పోసేదే పెద్ద పని. ఇద్దరికి వంగి లేసి రుద్ది పోయాలి. అందుకే వీడికి కూడా ఎంత తొందరగా నేర్పించేస్తే అంత బెటర్ అనుకుంటున్నా. ఇంకా వాడు అలుగున్నాడు హర్ష, వాడికి జీన్స్ ప్యాంటు షర్ట్ వేయాలంట. మనం ఎక్కడికైనా వెళ్తున్నామరా అంటే కాదంట, కావాలంట.
సరేలే అని చెప్పి టీ షర్ట్ షార్ట్ వేసాను. పోరా పోయి కూర్చోపో అని చెప్పి అరిచాను. అందుకు అడిగి కూర్చున్నారు. రే చూడురా ఇటంటే చూడంట. పోరా అని చెప్పేసి ఇంక నా పని నేను చేసుకుంటానని వచ్చి ఇంకా మిషన్కి బట్టలు అయితే వేస్తున్నాను, వాషింగ్ మిషన్కి. ఈరోజు కలర్ టీ అంటే వైట్ ఎక్కువ ఉండవులేండి. వారానికి 2 సార్లు కలర్ టీ ఉంటే బట్టలు, వారానికి ఒక్కసారి వైట్ కలర్ టీ ఉంటాయి. వైట్ కలర్ టీ ఇంకా మా ఆయన ఒక్కడే కదా వాడేది, మేము ఏడ వాడుతున్నాము. ఇంకా ఆయన బనీన్లు, షర్ట్లు, హ్యాండ్ కర్చీఫ్లు, ఏమైనా వైట్ కలర్ ప్యాంట్లు ఉంటే అవి అవి మాత్రమే వారానికి ఒక్కసారి వేస్తాను. అప్పుడు బాగానే వస్తాయన్నమాట, తల మెరుస్తాయి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ అయితే యూజ్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్కి ఏ లిక్విడ్ వేస్తే బాగా తెల్లగా నీట్గా వస్తాయో కామెంట్ చేయండి. ఏది బెటరో చూద్దాం. అది కూడా యూజ్ చేస్తా, మీరు చెప్పింది కూడా. దాన్ని బట్టి ఏది వాడాలో ఇంకా డిసైడ్ అవుతాను. సర్ఫ్ ఎక్సెల్ కూడా బాగానే పోతుంది, కానీ తెలుసుకోవడానికి మీరు మీ ఇంట్లో ఏం వాడుతున్నారో ఒకవేళ అది నేను కూడా వాడి చూస్తే బాగా పోయిందనుకో, నేను కూడా మా అక్క వాళ్ళకి అందరికి చెప్పుకుంటాను, ఇది కూడా వాడండి బాగా పోతుంది అనేసి తెలుసుకోవడానికి. ఇంకా బెటర్గా వస్తే నాకు బెటర్ కదా, చూడడానికి బాగుంటాయి, వేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఈ మిషన్ గుడ్డలు వేసేసి వచ్చి ఇక్కడ ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. టిఫిన్ తినేది చూపించలేదులేండి, బట్టలు వేశాను కదా, తర్వాత టిఫినే తిని ఇంకా కొంచెంసేపు ఎడిటింగ్ చేసుకున్నాను. పిల్లలు టీవీ చూసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా పొద్దున చేసిన అన్నము ఆకుపప్పు ఉంటే తినిపిస్తున్నాను. వాళ్ళకి తినిపించిన తర్వాత నేను కూడా తినేసాను. అసలు ఆకుపప్పు ఆ రోజు ఎంత బాగా వచ్చిందో, అబ్బా గిన్నెలో పోసుకొని తాగేయాలనిపించింది, అంత టేస్టీగా ఉంది. మా ఆయన కూడా భలే ఉంది పప్పు, డైలీ ఇదే చేయని చెప్పేసి వెళ్ళాడు. రోజు అదే చేస్తే ఎలా చెప్పండి. అంటే మా ఇంట్లో ఎప్పుడు పప్పేలేండి, మా అత్తోళ్ళ ఇంటికాడ ఆడున్న పప్పే. ఒకరోజు మెంతిపప్పు, మామూలు పప్పు, ఆకుపప్పు, సాంబారు, గట్టిపప్పు, ఇన్ని పప్పులు, రోజు పప్పులే. ఆడ పప్పులు తాలింపులు, నేను ఈడైతే పప్పే చేస్తా, తాలింపులు చేయను. అందుకని ఇంకా మన ఇంట్లో ఉండేది ఎప్పుడు అదే కదా, కందిపప్పుతోనే పని మనకి. రోజు ఆకుపప్పే లేకుండా ఒకరోజు మామూలు పప్పు కూడా చేస్తాలే అని చెప్పాను. రోజు అదే అంటే బోర్ కొడుతుంది కదా, పప్పుల్లో వెరైటీస్ అన్నమాట. రోజుకొకటి చేసుకొని తింటే పోతుంది. ఇంకేం చేయాలి. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ, పిల్లలు కానించి పెద్దల వరకు అందరూ పప్పు ఫ్యామిలీ. పప్పు లేనిదే నిద్రే పట్టదు వీళ్ళకి, పప్పుతోనే పని. మా అత్త అట్ట అలవాటు చేసింది అందరికీ. అప్పుడు మేము కూడా అంతేలేండి, మా నాయనకి కూడా ఎక్కువ పప్పే ఉండాలి పల్చగా. గ్యాస్ట్రిక్ ఉంది కాబట్టి గట్టిగా చేస్తే అరగదు, పల్చగా చేయమనేవాడు మా నాయన కూడా. అలా అలా అది పప్పు ఫ్యామిలీ అయిపోయింది మాది, ఎక్కువ కందిపప్పు ఫ్యామిలీ. కందిపప్పులు మంత్లీ 2 kgs పడతాయి మాకు, ఇంకెక్కువ ఏమీ అవ్వవు. అవైతే స్టాక్ ఉండాలి ఎప్పుడు. ఇంకా పాపం కష్టపడి మిషన్ బట్టలన్నీ ఉతికేసింది, నేను తీసి ఆరబెట్టాను. ఇంకా స్టార్ట్ చేశానండి. బెడ్షీట్లన్నీ ఒక 30 వరకు ఉన్నాయి, 30 పైనే ఉంటాయిలేండి. ఆ బెడ్షీట్లన్నీ అన్నీ వాడి వెళ్ళిపోయారు కదా గృహప్రవేశానికి వచ్చి. ఇంకా మొన్న బట్టలు కూడా మడత పెట్టేశాను. ఇంకా పైన వార్డ్రోబ్స్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా బెడ్షీట్లు మొత్తం ఉతికేసి బాగా కవర్లో పెట్టి పైన పెట్టేయాలి. ఎన్ని అవసరమో అన్ని, కొన్ని కింద ఉండించుకొని పైన పెట్టేసేయాలి అన్ని. ఇంకా అదే పనిలోనే ఉన్నాను, స్టార్ట్ చేశాను. అందుకే ఫస్ట్ బోని చేశాను, ఒక పెద్ద బెడ్షీట్ మిషన్ పట్టేదానికి సరిపడా ఒక బెడ్షీట్ వేసి ఇంకా సరిపేసి ఆన్ చేయొచ్చాను. ఇంకా దోశ పిండి లేదు ఇంట్లో, అందుకని దోశ బియ్యము ఇలా చెరుగుతున్నాను. ఇక్కడ బెంగళూరులో కొనుక్కొచ్చిన వాటిల్లో ఏం ఉండవు, బాగా నీట్గా ఉంటాయి, ఒక్క రాయి కూడా ఉండదు. రేటు కూడా అలానే ఉంటుందండి, కేజీ 40, 60 కూడా అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి మా అత్త తెచ్చింది గృహప్రవేశానికి వచ్చేటప్పుడు. ఒక 25 కేజీల వరకు, 20 కేజీల వరకు ఏమో తెచ్చింది రేషన్ బియ్యము. అవి వాటిలో దుమ్ము ఉంటుంది, కంపల్సరీగా సెరగాలి, గాలించాలి కూడా, సన్న ఇసుకుంటుంది. ఇంకెక్కడైతే ప్లాస్టిక్ చాటా కానీ అది సరిగా చెరగడానికి రావడం లేదు. నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయితే, ఈ 10 ఏళ్ళలో అసలు చాటే కొనలేదు, దాంతో నాకు అవసరమే రాలేదు. మొన్న తీసుకున్నాను ఆ చాట దేనికో, ఇంకా నూగుల్లోనే దేంట్లోనో సన్న పురుగులు పడి ఉంటే అది తీసుకోవాల్సి వచ్చింది. అందుకని నాకు ఎక్కువ చాటతో కూడా పని ఉండదు. పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే చెరుక్కొని కావాలి కానీ, ఇంకా అలాంటివి లేకుంటే ఏం అవసరం ఉంది, ప్లేట్లో పెట్టుకొని ఏరపెంచుకొని తయారు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సరిపడా మినపప్పు వేసేసి బాగా ఒక 4-5 సార్లు కడిగేసి నానబెట్టేశాను. ఈ రేషన్ బియ్యము పాలిష్ పట్టలేదేమో, కడుగుతుంటే తెల్లగా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. మామూలుగా నేను ఇక్కడ తీసుకున్న బియ్యము అంత ఒక్కసారి 2 సార్లకే నీట్గా వచ్చేస్తాయి, ఇవైతే రావడం లేదు. 4-5 సార్లు కడిగి ఇంకా నానబెట్టేశాను. ఇంకా ఆవిడ పప్పు అడిగింది, పక్కింటి ఆంటీ, వ్యవసాయం చేస్తారు కదా వాళ్ళు, పప్పు ఇచ్చేసాను. ఇంకా రాణిని పిలిస్తే ఆయన గోడ సైడ్ నుంచి ఎత్తి కింద వేసాడు. ఇంకా అన్నం పెట్టాను. ఆవిడ దానికి సౌందర్య అని పేరు పెట్టుకున్నదంట, నేనేమో రాణి అని పెట్టుకున్నాను.
ఇంకా మధ్యాహ్నం అయింది. కొద్దిసేపు 'కుక్ విత్ జాతిరత్నాలు' ప్రోగ్రామ్ చూసి పడుకొని లేచాను. ఇంకా ఈవినింగ్ పిల్లలు సైకిల్ తొక్కాలన్నారు. ఇంక అలానే జామకాయలు అయిపోయినాయి కదా! తీసుకొద్దాం పా అని చెప్పాను. ఇంక తోట దగ్గరికి వెళ్ళాము. ఆ పెద్దయ్య, పెద్దమ్మ పాలాకు కోస్తూ కట్టలు కడుతున్నారు మార్కెట్‌కి. ఇంకా రేపు పొద్దున్నే రమ్మా ఇప్పుడైతే కుదరదు అని చెప్పారు. సరే రిటర్న్ వచ్చేసాము. మమ్మల్ని చూసి మాతో పాటు రాణి కూడా వచ్చేసింది. ఇంకా దానికి ఫుడ్ పెట్టడానికి ఏం లేదు. రైస్ అయిపోయినింది. బోర్బన్ బిస్కెట్స్ పెట్టాము. ఇంకా ఈవినింగ్ చూడండి వర్షం పడేలాగా ఆ గాలి, మబ్బులు బావుంది. గాలి ఆ రోజు ఎక్కువ వచ్చేసింది. ఇంకా క్లౌడ్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. ఎంతో కింద వెళ్ళినట్టు అనిపించింది. ఇంకా బట్టలన్నీ తీసేసాను. ఇంకా వేసిన బెడ్‌షీట్ కూడా అది కూడా ఆరబెట్టేసాను. చూడండి మోడం ఎంతుందో. ఇంకా కరెంట్ ఆఫ్ అవుతదని చెప్పి తొందరగా గ్రైండర్‌కి ముందు బియ్యం ఏసేసాను. కరెంట్ ఆఫ్ అయిందంటే మనకు కష్టం కదా! సింక్‌లో బోకులున్నాయి. కసువు ఉంది. తర్వాతైనా కడుక్కొని తోసుకోవచ్చునని చెప్పి ముందు గ్రైండర్‌కి బియ్యం వేశాను. ఇంకా బియ్యం గాలించేలోపు అటుకులు కూడా నానిపోయాయి. గ్రైండర్‌కి వేసేసి కసువు తోసాను. ఆ రోజు కసువు తోస్తా ఉంటే గాలి నాతో ఆడుకుంది కొద్దిసేపు. తోస్తుంటే ఎనక్కొచ్చేస్తుంది కసువు. ఇంక ఎలాగోలా తోసి ఎత్తేసాను. ఇంకా ఇంట్లో కూడా కసువు తోసేసాను. ఇంకా గ్రైండర్‌కేసిన పిండి మొత్తం బాక్స్‌లో తీసేసి గ్రైండర్ మొత్తం కూడా కడిగేసాను. ఇంకా ఆ రోజు పాస్తాతో మసాలా కిచిడి చేశాను. చాలా బాగొచ్చింది. తిన్నారు. అదే రాణికి కూడా పెట్టాను. ఈలోపు మా ఆయన కూడా వచ్చాడు. వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగులు ఇంట్లో పెట్టేసి స్కూటీలో 2 రౌండ్‌లు ఏసి వచ్చాను. ఇంక తిన్న బోకులన్నీ కడిగేసి బండ మొత్తం క్లీన్ చేసేసాను. ఆ రోజు మొత్తం నాకు ఈ విధంగా గడిచిపోయింది. ఎలా ఉంది వ్లాగ్ బాగుందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.